దేవుని ప్రేమ అంటే నా కొరకు దేవుడు ఏం చేశాడు అనుకుంటుంటారు చాలామంది. వాట్ గాడ్ డిడ్ ఫర్ మీ, దేవుడు నా కొరకు ఏం చేశాడు, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో మనకు తెలియకుండా ఉంటుంది. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో సిలువలో చూడండి అన్నాడు. మీరు సిలువను చూడండి, మీరు సిలువను ఉన్నటువంటి మరి శుభవార్తను మీరు వినండి, మీకు అర్థమవుతుంది నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను. అందుకనే అంటాడు, తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చినవాడు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన అంటాడు, సిలువలో చూడు, నా కుమారుణ్ణి నీ కొరకు బలి ఇచ్చాను. నా ప్రేమ ఎలాంటిదో నీకు అర్థమవుతుంది. నేను నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు. మనము పాపములో అపరాధములతో చంచిపోయిన వారుండగా మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు, అసహించుకోలేదు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు ఎంతగా అంటే తన కుమారుణ్ణి మన కొరకు బలి ఇచ్చేంత. ఎవరైనా చేస్తారా ఇంతగా మనల్ని ప్రేమించిన వారు ఎవరుండరు. మనం ఒక మాట సాయం చేస్తాం, ఒక ప్రార్థన సాయం చేస్తాం, కొన్నిసార్లు కావాల్సి ఒక కొత్త సమయం వారితో గడపగలుగుతాం. కానీ మన ప్రాణం తీసి ఇంకోరి కొరకు వేయలేము. కానీ ఆ ప్రభు ఎంతగా ప్రేమించాడంటే మన కోసము తన ప్రాణమే అర్పించాడు. ఈ ప్రేమ చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఈ ప్రేమలో ఉన్న గొప్పతనం చాలామంది వారు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే అపవాది వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది. అందుకే ఆయన చేసిన త్యాగం, ఆయన చూపించిన ప్రేమ వారు గ్రహించక చిన్న చిన్న శ్రమలు వస్తే, చిన్న చిన్న బాధలు వస్తే, చిన్న చిన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మనం క్రీస్తు ప్రేమ నుండి విడిపోతున్నాం. దేవుని వారలారా, అందుకని సిలువను గూర్చిన వార్త, ఆ సిలువలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం అందరము తెలుసుకోవాలి, తెలియపరచాలి. అక్కడ జరిగినటువంటి ఆ గొప్ప కార్యం ఏంటో లోకానికి మనం తెలియజేయాలి. తన కుమారుణ్ణి ఇచ్చిన వాడు మన కోసం ఏదైనా చేయగలుగుతాడు. చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుంది, దేవుడు ఇది చేస్తాడో లేదో, ఇది ఇస్తాడో లేదో, ఇది జరుగుతుందో లేదో. దేవుడు అన్నాడు, తన కుమారుణ్ణి ఇచ్చిన వాడు నీకెందుకు ఇంకా మిగిలినవి ఇవ్వడు, దానికంటే అవి చాలా చిన్నవి. ఆయన ఇస్తాడు, కానీ ఆయన ప్రేమను మనము రుచి చూడాలి, ఆ ప్రేమకు సాక్షిగా నిలబడాలి. ఆయన ఇస్తానంటున్నాడు, కానీ మీరు నా ప్రేమకు సాక్షిగా నిలబడండి.